కన్యతో సెక్స్ థ్రిల్లింగ్గా ఉంటుందా? ఇది చాలామంది అనుకుంటారు కన్యతో సెక్స్ థ్రిల్లింగ్ అని. చాలా సందర్భంలో మీరు చూడండి, కొత్తగా పెళ్ళిన వాళ్ళు సెక్స్ చేయలేక చాలా తిక్కమ్మకపడుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. కన్యతో అది పెనట్రేట్ చేయడం కుదరక, పినిస్ విజయనాలోకి వెళ్ళలేక, వాళ్ళు టైట్గా ఉండి అది వీడిగా ఫోర్స్ వెళ్ళక తిప్పలు పడతాడు. అంచేత కన్యతో సెక్స్ సుఖం అనేది అదేమి కరెక్ట్ కాదు, ఏమాత్రం కరెక్ట్ కాదు. సుఖం అనేది కన్య కాకుండా సెక్స్ సంసార సుఖం అనుభవించిన మాత్రమే సెక్స్ సుఖం బాగుంటుంది. ఎందుకని వాళ్ళ తేలిక ఆల్రెడీ వాళ్ళకి విజయన కాస్త కొద్దిగా వదులుగా ఉంటుంది కనుక అంత ఇబ్బంది లేకుండా తేలిగ్గా చక్కగా వెళ్తుంది. అయితే అందరి కన్యలకి అలాగే అంత టైట్గా ఉండని కాదు, కన్యలందరికీ టైట్గా. కొంతమందికి మనసు పడితే రిలాక్స్ అయిపోతుంది, ఈజీగా పురుషంగం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మా పెళ్ళైన వాళ్ళతో చేసినా వీళ్ళతో చేసినా ఒకటేలాగే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. అంచేత కన్యతో సెక్స్ చాలా గొప్పగా ఉంటే మాట మాత్రం కరెక్ట్ కాదు. అది యోని మార్గం ద్వారా యోని రంధ్రం కాస్త వదులుగా ఉందా లేదా అనేదంటే, యోని మార్గం వదులుగా ఉందా లేదా ఏం పెట్టుకుంటుందంటే, ఆ అమ్మాయి బాగా మనసు పడ్డట్లయితే, ఏ రకం భయం లేకుండా ఉంటే ఈజీగా యోని మార్గం ఇచ్చుకుంటుంది, తేలిక పురుషాంగం అంగప్రవేశం జరుగుతుంది, ఈజీగా జరుగుతుంది. కొంత భయంగా ఉంటుంది, కొంతమందికి కొంత టైట్గా ఉంటుంది, దాన్ని బాగా రిలాక్స్ చేయాల్సి వస్తుంది, అలా చేయాల్సి వస్తుంది. అంతకనే అదే ప్రతి కన్యతో తప్పనిసరిగా వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మాట కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.